ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీ దత్త పురాణాన్ని మోహనవాణి ఛానల్ ద్వారా శ్రవణం చేస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున మనం 70వ భాగం దత్త పురాణానికి చివరి భాగం. దాదాపు 70 ఎపిసోడ్లు పట్టింది మనకి. సుమారు 20 నుంచి 25 నిమిషాల లోపల ప్రతి ఎపిసోడు ఉంటున్నది. నిన్న 69వ భాగంలో శ్రార్థ విధులు మనం చెప్పుకుంటూ ఉన్నాం, కొనసాగించుకుంటూ. అలాగే ఈరోజు 70వ భాగంలో దానికి కొనసాగింపుగా ధర్మకీర్తి మహారాజుకి దత్తాత్రేయ ప్రభువు చెప్పినటువంటి విషయాలు చెప్పుకుంటున్నాం. అంటే ప్రాయశ్చిత్తాలు ఎట్లా ఉంటాయి అనే విషయాలు చెప్తున్నాడు. అంటే మనం తెలిసి పాపం చేస్తే ప్రాయశ్చిత్తం చేసినా ప్రయోజనం ఉండదు. తెలియక చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం తొందరగా ఫలిస్తుంది. ఎలా అని చెప్తున్నాడు ఇక్కడ నాయన ధర్మకీర్తి. అనుతాపంతో అంతఃశుద్ధిని పొందాలి అంటున్నాడు. అంటే ఏంటి? నువ్వు చేసిన దానికి పశ్చాత్తాపడుతూ ఉంటే అంతఃశుద్ధి, ఉపవాసాలతోటి బహిశుద్ధి, శరీరాన్ని శుష్కింపజేయటం వల్ల శరీరాన్ని శుద్ధి చేయటం, ఈ రెండూ సాధించి 10 మందికి ఆమోదయోగ్యుడై మళ్లీ సాధారణ జీవితం గడపడానికి వీలుగా పాప ప్రాయశ్చిత్తాలు గాని, ఆశ్రమవాసుల యొక్క ఆచారాలు గాని, చాంద్రాయణము మొదలైనటువంటి వ్రతాలు గాని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. వాటిని నువ్వు అడుగుతున్నావు కదా, చెబుతాను విను అంటూ దత్తాత్రేయ ప్రభు చెబుతున్నాడు. ఏ వ్రతం మొదలుపెట్టినా బ్రహ్మచర్యము, దయ, ఓర్పు, మౌనం, సత్యదీక్ష, అకామ్యత, కోరికలు లేకుండా ఉండటం, అహింస, దొంగతనం లేకుండా ఉండటం, అలాగే అంతర బాహ్య ఇంద్రియాల యొక్క నిగ్రహం, ఉపవాసం, హోమం, వేదాధ్యయనం, గురు శుశ్రూష, శౌచం, క్రోధం లేకుండా ఉండటం, ఇవి తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు. తద్దినం పెట్టేటప్పుడు కూడా అక్రోధనై శౌచపరై అని బ్రాహ్మడు చెప్పిస్తాడు మంత్రం మన చేత. వీటిని పాటిస్తూ చంద్రుడి యొక్క వృద్ధి క్షయాలకు అనుకూలంగా ఆహారాన్ని తీసుకోవాలి. అంటే నిందాక చెప్పుకున్నాం, పాడ్యం రోజు ఒక ముద్దతో మొదలుపెట్టి, ఒక ముద్ద అంటే ఎంత అనుకున్నాం? ఉసిరికాయ అంత, అంతేగాని తాటికాయ అంత కాదు. అట్లా అనుకూలంగా ఆహారాన్ని తీసుకొని కాలం గడపటం అనేది వానప్రస్థంలో ఉండేటువంటి వాళ్ళకి మంచిది అని పెద్దలు చెబుతున్నారు. దీన్ని చాంద్రాయణ వ్రతం అంటారు. శుక్లపక్షంలో చందమామ దినదినమాభివృద్ధి చెందుతాడు కదా, రోజుకు ఒక కళచొప్పున పెరుగుతాడు. అలాగే వానప్రస్థుడు కూడా శుక్లపక్ష పాడ్యమి నాడు ఒక చిన్న ముద్దతో మొదలుపెట్టి రోజుకు ఒకటి పెంచుకుంటూ పౌర్ణమి రోజు 15 ముద్దల ఆహారం తింటాడు. మళ్ళీ బహుళ పాడ్యమి నుంచి కళలు తగ్గుతాయి కదా, రోజుకు ఒక్కొక్క ముద్ద తగ్గించుకుంటూ అమావాస్య రోజు నిరాహారుడు అవుతాడు. ఇది చాంద్రాయణ వ్రతం. ఒకరోజు పగల భోజనం, మరుసటి రోజు రాత్రి భోజనం, 3వ రోజు అయాచిత భోజనం, అంటే అడగకుండా ఎవడైనా పెడితే తింటాం, 4వ రోజు ఉపవాసం. దీన్ని ఏమంటారంటే పాద కృష్య వ్రతం అంటారు. ఇది 4 రోజుల వ్రతం. మొదటి రోజు ఏం చేయాలి? పగల మాత్రమే భోజనం చేయాలి, రాత్రికి వదిలిపెట్టాలి. 2వ రోజు రాత్రి భోజనం చేయాలి, పగలు తినకూడదు. 3వ రోజు అయాచితంగా లభిస్తే భోజనం చేయాలి. 4వ రోజు ఉపవాసం, భోజనం లేదు. దీనిని పాద కృష్య వ్రతం అంటారు. దీన్ని గనక రెట్టింపు చేస్తే అర్ధకృత్యం అంటారు. అంటే 2 రోజులు పగటి భోజనం,
ఆ తర్వాత 2 రోజులు రాత్రి భోజనం, ఆపై 2 రోజులు అయాచిత భోజనం, చివరి 2 రోజులు ఉపవాసం. మొత్తం 8 రోజుల వ్రతం ఇది. ఇలా కాకుండా 12 రోజులు వరుసగా ఉపవాసం ఉంటే దీన్ని పరాకము అని పిలుస్తారు. అలాగే పంచగవ్య ప్రాశనం చేసి గుండు చేయించుకొని వ్రతం గనక చేస్తే దాన్ని సాంతపన కృత్యము అని పిలుస్తారు. పంచగవ్యాలంటే ఏంటి? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు పంచితం, ఆవు మూత్రం, ఇవన్నీ పంచగవ్యాలు అంటారు. వీటితోటి చేయాలి. ఈ పంచగవ్యాలని దర్భలతో నీటిని రోజుకు ఒక్కటిగా 6 రోజులు పుచ్చుకొని 7వ రోజు అవి కూడా లేకుండా గనక ఉపవాసం ఉంటే దీన్ని మాసాంతపన కృత్య వ్రతము అంటారు. దీనికే సప్తాహ కృత్య వచనం అని కూడా వ్రతం అని పేరు కూడా ఉంది. సప్తాహం అంటే 7 రోజులు. మహారాజా, ప్రాయశ్చిత్తాలుగా ఉపదేశించినటువంటి ఈ వ్రతాలని కేవలం యాంత్రికంగా చేస్తే సరిపోదు, మెకానికల్గా పనికిరాదు. మనస్సులో అనుతాపంతో చేయాలి, శ్రద్ధాభక్తులతో చేయాలి. పాప భారం తొలగించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి దేవా అని నారాయణమూర్తిని స్మరణ చేస్తూ చేయాలి. అంటే ఇక్కడ నారాయణుడికి అంకితం చేసినటువంటి మనస్సు అనేది ప్రధానం. రాగదోషాన్నించి నిర్ముక్తుడై, అనుతాప సమన్వితుడై, సర్వభూతాల పట్ల దయగలిగి విష్ణుస్మరణ తత్పరుడై ఉంటాడో అతడు తెలిసి తెలియకుండా చేసినటువంటి ఎంతటి ఘోర పాపాలైనా సరే అంతరించిపోతాయి. అంటే ఏమిటి ఇక్కడ? నారాయణ స్మరణమే సర్వ పాపాలకి ప్రాయశ్చిత్తం. కలియుగంలో నామస్మరణ అంతటి గొప్పది. యజ్ఞం అక్కర్లా, యాగం అక్కర్లేదు, ఏది అక్కర్లా. కేవలం స్వామి యొక్క నామస్మరణ, నీ ఇష్టదైవం యొక్క నామస్మరణ. నామాన్ని సర్వకాల సర్వ అవస్థలలో కూడా చేసుకోవచ్చు. ఆద్యంతరహితుడు, విశ్వాకారుడు, అనామయుడు అయినటువంటి శ్రీమన్నారాయణుడు తనను స్మరించినటువంటి వాళ్ళని, పూజించిన వాళ్ళని, ధ్యానం చేసిన వాళ్ళని, తనకు నమస్కరించే వాళ్ళని సర్వ పాపాల నుండి విముక్తులను చేసి కాపాడతాడు. తెలియక చేసినా తెలిసి చేసిన హరినామ సంకీర్తనం పుణ్యప్రదమే. ఇప్పుడు డాక్టర్ గారు ఒక మందు ఇచ్చాడు, ఆ మందులో ఏమున్నది, కాంపోజిషన్ ఏంటి నీకు తెలియాల్సిన పని లేదు. ఆ మందు వాడితే రోగం తగ్గిపోతుంది. అంతే. హరినామ స్మరణ ఒక్కసారి చేసినా కూడా సమస్త క్లేశాలను నశింపజేస్తుంది. మరి నిత్యము చేస్తే లభించేటటువంటి పుణ్యాలు, భోగాలు వర్ణనాతీతం కదా. అందుకనే అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం అన్నాడు కదా పరమాత్మ. అంత్యకాలంలో కూడా నా యొక్క నామాన్ని స్మరిస్తూ ఎవడైతే శరీరాన్ని విడిచిపెడతాడో వాడు నాలోకానికే వస్తాడని చెప్పాడు పరమాత్మ భగవద్గీతలో. అసలు మానవ జన్మ దొరకటమే దుర్లభం. అందులో హరిభక్తి మనస్సులో కుదురుకోవటం మరీ దుర్లభం. మెరుపు తీగల లాంటి మానవ జన్మలో విష్ణుమూర్తిని పూజించకుండా శరీరాన్ని విడిచిపెట్టడం తెలివి తక్కువతనవుతుంది. పశుపాచ విమోచనుడైనటువంటి హరిని తప్పకుండా ప్రతి మానవుడు పూజించి తీరాలి. జనార్దనుడు గనక అర్చన చేస్తే మనస్సు శుద్ధవుతుంది, దానివల్ల మోక్షం దొరుకుతుంది. హరిపూజ దురంధరులకి చతుర్విధ పురుషార్థాలు కరతలామలకాలవుతాయి, అందులో అనుమానం లేదు. అతి ఘోరమైనటువంటి ఈ సంసారంలో శ్రీమన్నారాయణుడి యొక్క శరణు వేడుకున్నటువంటి వాళ్ళు నిశ్చయంగా కృతార్థులవుతారు. ఓరోరి మానవుడా, భార్యాపుత్రులు, ఇల్లు, వాకిలి, ధనము, ధాన్యము వీటితోటి నిన్ను సమ్మోహపరిచేటటువంటి మానుషీ వృత్తిని చూసుకొని దర్పంతో విర్రవేగద్దు, అహంకరించి ఎగిరెగిరి పడద్దు, కామక్రోధ లోభ మోహమద మాత్సర్యాలని విడిచిపెట్టరా. పరాపవాదనలకి నిందలకి పాత్రుడు కాకుండా శక్తి మేరకి శ్రీమన్నారాయణుడిని ఉపాసించు. సకల పనులు విడిచిపెట్టు,
జనార్దనుని పూజ చేయి. అవయవాల యొక్క పటుత్వం క్షీణించకముందే, ముదుసులంతరం వచ్చి నిన్ను ముసురుకోకముందే, నరకలోకపు అచిపత్ర వనాలు నీ దగ్గరకు రాకముందే, నీకు కనిపించకముందే, నీలో ఉండేటటువంటి హంస ఎగిరిపోకముందే ఆ శ్రీహరిని అర్చించరా? అశాశ్వతమైనటువంటి ఈ శరీరం మీద బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు ఏనాడు నమ్మకాన్ని పెట్టుకోరు. నిత్యం సన్నిహితమైనటువంటి మృత్యుదేవతని మనకి వెనకాలే ఉంటుంది. మన దగ్గరుండే సంపదలు చెంచలాలు చిరంగా ఉండవు. అందువల్ల ఎవ్వరికీ ఇటువంటి దర్పం ఉండకూడదు. ఏ సంయోగానికైనా ముగింపు వియోగమే, అంతా క్షణభంగురమే. ఇది తెలుసుకొని అందరూ అన్ని సమయాలలో హరిభజన చేయాలి. మహాయోగులకి, మహాతపస్సులకి దుర్లభమైనటువంటి వైకుంఠ నివాసం ఎవడికి లభిస్తుంది? విష్ణుమూర్తిని భక్తితోటి స్మరించి జపించి తపించినటువంటి వాళ్ళకి, అర్చన చేసిన వాళ్ళకి దొరుకుతుంది. ఎలా? అనాయాసంగా దొరుకుతుంది. ఇందులో అనుమానం లేదు. సర్వతీర్థ సంసేవనం, సర్వయజ్ఞ నిర్వహణం, సాంగోపాంగ వేదాధ్యయనం ఇవన్నీ కూడా నారాయణమూర్తి యొక్క అర్చనలో 16వ భాగం కూడా ఉండవు. అటువంటి విష్ణు భక్తి లేకపోయిన తర్వాత వేదశాస్త్రాలని అభ్యసనం చేసినటువంటి వల్ల లాభం ఏముంటుంది? ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఏం ప్రయోజనం? ఎంత ఘోరమైన తపస్సు చేసినా ఎందుకు? యజ్ఞాలెందుకు? యాగాలెందుకు? అవన్నీ ప్రయోజనం లేదు. ఓ నైమిషారణ్య వాసులారా, ఓ శౌనకాది మహామునులారా, నారద మహర్షి సనత్ కుమారుడికి, దత్తాత్రేయుడు ధర్మకీర్తికి సంవాద రూపంగా చెప్పినటువంటి ఈ ప్రాయశ్చిత విధులు సంక్షేపంగా మీకు చెప్పాను. ఇంకా అనేక ధర్మాలు, సదాచారాలు ఆ దత్తదేవుడు ధర్మకీర్తికి బోధించాడు. అతని నుంచి వాటిని విన్నటువంటి గాలవుడు ధన్యుడయ్యాడు. ఓ సూత పౌరాణిక, దత్తదేవుడి యొక్క అనుగ్రహం వల్ల నీ యొక్క ముఖతః వీటన్నింటినీ మేము వినగలిగాం. మేము ధన్యులమయ్యాం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలరు స్వామి? అందుకని కృతమెరిగి నీకిదే మేము నమస్కరిస్తున్నాం. ఇంతకీ బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పినటువంటి ఈ మహా ఇతిహాసాన్ని తన గురువైనటువంటి వేదధర్ముడి యొక్క ముఖతః ప్రత్యక్షంగా విన్నటువంటి ఉత్తమ శ్రోత దీపకుడు ఏమన్నాడు? గురువుగారికి కృతజ్ఞతలు ఏ విధంగా చెప్పాడు? ఇవన్నీ తెలుసుకోవాలని ఒబలాటంగా ఉంది అన్నారు. మహామునులారా, వేదధర్ముడికి కార్తవీర్యార్జునుడు అంటే గొప్ప ప్రీతి, అభిమానం. అందువల్ల అతడి యొక్క గాథలని వీలు చిక్కినప్పుడల్లా ప్రశంసిస్తూ ఉంటాడు. పునరుక్తి అవుతున్నా కూడా పట్టించుకోడు. భగవంతుడి యొక్క కథ చెప్పేటప్పుడు పునరుక్తి దోషం లేదు. అవును కదా, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడు అదే పని మీరు చేశారు. కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్రను క్లుప్తంగా మళ్లీ చెప్పాడు. చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతున్నా కొత్తది వింటున్నట్టే దీపకుడు అనుభూతి పొందాడు. అది అతడి యొక్క ప్రత్యేకత. ఇప్పుడు అలాగే విన్నాడు. ఇంకా ఏం వినాలనుకుంటున్నారో నిస్సందేహంగా అడగండి అంటున్నాడు అని వేదధర్ముడు ముగించగానే గురువుగారి యొక్క పాదపద్మాలకి దీపకుడు ఆనందంతో పులకించిపోతూ ఆర్ద్రమైనటువంటి కన్నులు ఒత్తుకుంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. గురుదేవా, అత్యంత మహిమాన్వితము, అత్యంత పవిత్రమైనటువంటి రమణీయమైనటువంటి శ్రీ దత్త పురాణాన్ని సవిస్తరంగా నాకు ఎరుకపరిచారు. దీనికి నేను ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోగలుగుతాను? నేను బ్రతికి ఉన్నంతకాలం ఇలాగే మీ పాదసేవ చేసుకుంటూ ఉంటాను, మీ వెంటే ఉంటాను. అనుమతించండి మహానుభావ అని మళ్లీ మళ్లీ నమస్కరించాడు. వాత్సల్యమూర్తి అయినటువంటి వేదధర్ముడు శిష్యుణ్ణి లేవనెత్తి ప్రేమగా కౌగిలించుకుని శిరస్సు నిమిరి, వీపు నిమిరి ఆనంద బాష్పాలతోటి ఆయన కూడా ఆనంద బాష్పాలు రాల్చాడు. ఓ నైమిషారణ్య వాసులారా, ఓ మహామునులారా, దత్తాత్రేయుడి యొక్క కటాక్షంతో
రూపొందినటువంటి ఈ పురాణాన్ని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, వినిపించిన వాళ్ళు సర్వ పాప విముక్తులవుతారు. విష్ణాలయాల్లో గాని, శివాలయాల్లో గాని ఈ పురాణాన్ని గనక వినిపిస్తే ఇహలోకంలో సుఖ సంతోషాలు అనుభవించి చివరికి వైకుంఠధామం చేరుకుంటారు. ఎవడైనా సరే ఈ దత్త పురాణంలో ఉన్న ఒక్క అంశాన్ని గాని, పూర్తి పురాణాన్ని గాని అర్థంతో సహా సమాజానికి వివరించి చెప్పినా లేదా తాను ఆకలింపు చేసుకున్నా కూడా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. దానితో సకలమైన అభీష్టాలు సిద్ధిస్తాయి. చివరికి పునరావృత్తి రహితమైనటువంటి విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతారు అన్నాడు. మంగళం దేశికేంద్రాయ అనసూయ అత్రిసూనవే యోగ విద్యా నిధానాయ దత్తాత్రేయాయ మంగళం. ఈ దత్త పురాణాన్ని 70 ఎపిసోడ్ల పాటు నా చేత చెప్పించినటువంటి దత్తప్రభు అనుగ్రహం మాత్రమే. అలాగే మోహనవాణి ఛానల్ వారు మన సీతారామాంజనేయులు గారు మరి సౌజన్యంతో ఈ పురాణాన్ని 70 రోజుల పాటు తమ యొక్క ఛానల్లో ప్రసారం చేసి ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మరి నన్ను ధన్యుని చేశారు, వినేటటువంటి మిమ్మల్ని కూడా ధన్యుని చేశారు. ఇటువంటి శక్తియుక్తులు మన అందరికీ ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహించాలి అని నేను మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ పురాణాన్ని ముగించగలుగుతున్నాను. అలాగే మనకి మార్గదర్శకులైనటువంటి మహర్షులు అనేక మంది ఉన్నారు. వాళ్లల్లో ప్రతి పురాణంలో కనిపించేవాడు నారద మహర్షి. ఆ నారదుడే ఈ కథ అంతా కూడా సనకుడికి చెప్పాడు అని మనం చెప్పుకున్నాం. అటువంటి నారద మహర్షి యొక్క దివ్య చరిత్రాన్ని దాదాపు 21 ఎపిసోడ్ల పాటు 21 రోజులు పడుతుంది. అది కూడా 20 నుంచి 25 నిమిషాల లోపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. ఈ విధంగా మీ వద్ద సెలవు తీసుకునే మీ ధర్మవరపు వెంకటరమణ. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.